చేయాలి ఆర్టిస్ట్ గా చేసుకుంటా అంతలంతలో దిగి ఒక హనుమాన్ నుంచి ఒక మంచి పేరు సంపాదించుకుని తేజ్ గారు మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక హనుమాన్ ఖాతాలో వేసుకుని మంచి క్యారెక్టర్ దగ్గర దొరికింది. సినిమా కూడా అంత బాగా నటించాడు. మనోజ్ అన్న గారు చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ మళ్ళీ ఒక మోహన్ బాబు చూసినట్టు అనిపిస్తుంది. విలన్ యాక్టింగ్ అసలు అన్నకి నిజంగా సినిమా గురించి వచ్చిన అన్న నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోతారు అన్న వాళ్ళని అంత బాగా చేసి ఒక హీరోయిజం కానీ విలనిజం యాక్టింగ్ చింపేసావు అన్న, ఇచ్చి పడేసినావు. మళ్ళా నువ్వు విలనిజం చేయాలా హీరోయిజం చేయాలా మనసుకుంటూ కోరుకుంటున్నా. మనోజ్ అన్న ఈ సినిమా సెన్సేషన్ సినిమా, బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటే కానీ ఇలాంటి విషయాలు స్క్రీన్ పైకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా చాలా ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఈ సినిమాని చాలా ప్రాపర్గా ప్లాన్డ్గా తీయడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. కార్తిక్ గారు చాలా గొప్ప విషయాన్ని అయితే చెప్పింది. నేను ఇంకొకటి తేజ అన్న యాక్టింగ్ హనుమాన్లో అంటే ఏదో ఫ్యాంటసీ సినిమా వస్తుంది, అందరూ ఏదో చూసేస్తారు, ఎంజాయ్ చేస్తాం అని అనుకున్నా. బట్ లోపల నుంచి బయటకు వస్తుంటే ఒక వైబ్ ఉంది. ఒక దేవుణ్ణి సినిమాలో చూస్తున్నాం, మనం ఒక స్టోరీ తెలుసుకుంటున్నాం. ఇవి మన పురాణాలు, మనం తెలుసుకోవాలి కంపల్సరీ ఇక్కడ పుట్టినందుకు అనే విషయాన్ని అయితే నాకు ప్రాపర్గా అనిపించింది. అక్కడక్కడ చిన్న అంటే బోరింగ్ సీన్స్ ఉండే కొన్ని, అరే ఇవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయిలే అనుకున్నా కూడా నెక్స్ట్ సీన్తో ఎలివేట్ చేసేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న అసలు ప్యూర్ గుడ్ బొమ్స్ వస్తుంది. ఇంకోటి ఈగల్ ఉంటుంది, పేరు నాకు ఐడియా రావట్లేదు. ఆ సీన్ కానీ ఇంకోటి మంచు మనోజ్ అన్న అసలు యాక్టింగ్ అయితే మంచు మనోజ్ అన్న సార్. ఇన్ని రోజులు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు 1 or 2 ఎన్నో ఉన్నాయి. బట్ మెరా ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆయన. ఎంత బాగా చేశారంటే యాక్టింగ్. తేజస్ హీరో అయినా నెగిటివ్ రోల్లో మనోజ్ 1000% క్యారెక్టర్కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా యాక్టింగ్ స్కిల్స్ దగ్గర చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మన కళ్ళతో చూస్తేనే వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్ట్. నీకు నెగిటివ్గా ఏమీ వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. సో బాగుంది మూవీ, వాచ్.